హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో కుక్కల గురించి జాగ్రత్త అని రాయబడింది. యేసుప్రభువారు స్వయంగా తన నోటితో చెప్పిన మాట ఏంటంటే, మనుషులను గూర్చి జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి, కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చాలా డేంజరస్గా ఉంటాయి. కానీ మనుషుల్లో ఒక్కరు కూడా మంచోళ్ళు లేరండి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా తనకు తాను మంచోడు అనుకుంటాడు. కానీ ఏ వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తి దగ్గర నమ్మకస్తుడిగా ఎప్పటికీ కూడా ఉండలేరనమాట. మనం నమ్మిన వారే మనల్ని మోసం చేస్తారు. మనల్ని నమ్మిన వారే మనల్ని మహాసభలకు అప్పగిస్తారు. మనం నమ్మిన వారే మనల్ని గురించి అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు. కాబట్టి మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ మనుషుల్ని పూర్తిగా నమ్మవద్దు. ఓన్లీ దేవుని మీద మాత్రమే విశ్వాసం ఉంచండి. మీకు ఏది జరగాలన్నా దేవుని మీద మాత్రమే విశ్వాసం ఉంచండి. నరులను యెహోవాను ఆశ్రయింపక నరులను ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడని వాక్యం చెప్తుంది. ఆయన యందు నమ్మిక ఉంచగా ఆయన వారిని సిగ్గుపరచడానికి కూడా వాక్యం చెప్తుంది. నీకు ఏది కావాలన్నా నిరీక్షణతో, విశ్వాసంతో, నమ్మికతో ఉంచు. యెహోవా యందు నిరీక్షణ గలవారంట ఆయన్ని స్తుతిస్తారంట. నువ్వు స్తుతిస్తూ విశ్వాసంతో ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఉండు. మనుషులు చేసేదానికంటే దేవుడు నీ పక్షంన అత్యధికముగా రెండంతలుగా మేలు చేస్తాడు.